అందించడానికి మన ప్రతినిధి రత్నకుమార్ రెడీగా ఉన్నారు. రత్నకుమార్ చెప్పండి, మొత్తానికి హీరో అల్లు అర్జున్ విచారణకి హాజరు కాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. హీరో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలు కూడా మనం క్లియర్ గా రాజ్ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూసాము. అయితే మరి కాసేపట్లో ఆయన చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ తన అడ్వకేట్స్ అలాగే మామ చంద్రశేఖర్ అల్లు అరవింద్ అందరూ కలిసి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరడం జరిగింది. ఇక కొద్దిసేపటి తర్వాత ఆయన ఈ విచారణలో పాల్గొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత హీరో అల్లు అర్జున్ విచారణకు హాజరవుతాడా లేదా అనే ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. నిన్న రాత్రి ఆయన లీగల్ టీమ్ తో చర్చించారు. అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాళ్ళిద్దరూ అడ్వకేట్స్ తో చర్చించిన అనంతరం ఆయన విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితమే తన వెహికల్లో జూబ్లీ హిల్స్ నివాసం నుంచి హీరో అల్లు అర్జున్ బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయలుదేరారు. ప్రస్తుతం ఆయన మార్గమధ్యలో ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే చిక్కడపల్లి పిఎస్ కు చేరుకొని ఇక్కడ ఆయన విచారణలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున అక్కడ విచారణలో పాల్గొనడానికి హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేషన్ కు చేరుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకు తగిన విధంగానే శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. లాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పుడు ప్రజెంట్ హీరో అల్లు అర్జున్ వెహికల్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా వెంబడిస్తూ వాళ్ళు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క విచారణకు సంబంధించి అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కారణం హీరో అల్లు అర్జున్ ద్వారా మాత్రమే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఆ రోజు తనని మిస్గైడ్ చేసిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా అది మూవీ టీము మిస్గైడ్ చేసిందా లేకపోతే సంధ్య థియేటర్ యాజమాన్యం మిస్గైడ్ చేసిందా అనేది తమ పరిధిలో ఉండదు. కానీ థియేటర్ వద్దకు రావద్దు, ప్రీమియర్ షోకి అటెండ్ అవ్వద్దు అనే విషయం చెప్పిన తర్వాత కూడా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత క్రౌడ్ ను కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. ఇక ఎప్పుడైతే రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత ఆమె కుమారుడు శ్రీతేజు బ్రెయిన్ డెడ్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం, ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయో మూవీ స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపు తర్వాత ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటూ కూడా తాము తెలియజేయడం జరిగింది. మొదట ఏసీపీ వెళ్లి మీరు బయలుదేరి వెళ్ళాలి, లేకపోతే మాత్రం పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారిందని తెలియజేసినప్పటికీ కూడా హీరో అల్లు అర్జున్ ఆ మాట వినకుండా పోలీసులు చెప్పినటువంటి మాటను పెడచెవిన పెట్టి అక్కడే సినిమా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మరికొద్దిసేపటి తర్వాత డీసీపీ వెళ్లి ఇక్కడి నుంచి కనుక కదలకపోతే క్రౌడ్ ను కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, మీరు ఇమీడియట్ గా వెళ్లిపోవాలని చెప్పిన తర్వాత తను అప్పుడు అక్కడ నుంచి మూవ్ అవడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ఏమాత్రం అభిమానులను కలవద్దు అని చెప్పినటువంటి సందర్భంలో తన రూఫ్ టాప్ కారుకున్నటువంటి రూఫ్ టాప్ నెక్కి అభిమానులను అభివాదం చేస్తూ మరొకసారి అక్కడ క్రౌడ్ పుల్లింగ్ జరగడానికి కూడా తను రీజన్ అయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు ఒక 8 నిమిషాల వీడియోను కూడా ప్రతి అంశాన్ని హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తను థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ రూఫ్ టాప్ పైకెక్కి అభివాదం చేసి వెళ్లిపోయిన అంతవరకు కూడా 8 నిమిషాల వీడియోను తయారు చేసి ఆ వీడియోలో ప్రతి విషయాన్ని కూడా పోసుకొచ్చినట్లు కూడా వివరించే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులందరూ కూడా నిన్న జరిగినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి ఇటు యాన్యువల్ ప్రెస్ మీట్ లో సిపి ఆనంద్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు జరగబోయేటువంటి విచారణలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వీటి మీదనే అనేక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏసీపీ వచ్చి చెప్పినప్పుడు థియేటర్ లో నుంచి బయటికి వెళ్ళాలి అని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళలేదు? సంధ్య థియేటర్ యాజమాన్యం మొదట లెటర్ ఇచ్చినప్పుడు హీరో హీరోయిన్లు ఇతర మూవీ టీం సినిమా చూడటం కోసం ప్రీమియర్ షోకు అటెండ్ అవ్వడానికి వస్తున్నారు అని తెలియజేసినప్పుడు ఇమ్మీడియట్ గా పోలీసులు ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి హీరో హీరోయిన్లు రావడానికి వీలేదు. పైగా 2 థియేటర్లు సంధ్య 70mm 35mm రెండు ఒకే చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయని తెలియజేసిన తర్వాత మరి ఎవరు మిస్గైడ్ చేస్తే తను థియేటర్ కు రావడం జరిగింది. అనేక విషయాలను కూడా రైట్ రత్నకుమార్,